టాలీవుడ్ లో స్టార్ హీరోల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ ఇద్దరు పేర్లు వినగానే థియేటర్లు పండగ వాతావరణాన్ని తలపిస్తాయి. అభిమానుల అభిమానానికి హద్దులు ఉండవు. కొత్త సినిమా విడుదల కాకపోయినా వారి పాత సినిమాలు మళ్ళీ థియేటర్లకు వచ్చినా చాలు సంబరాలు మొదలవుతాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండ్ కు ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు మరోసారి బలాన్ని చేకూర్చబోతున్నాయి. నూతన సంవత్సరం కానుకగా ఈ నెల 31న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన క్లాసిక్ మూవీ మురారి మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఇప్పుడు ఈ సినిమాను 4K ఫార్మాట్ లో రీ రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ జల్సా కూడా సరిగ్గా అదే రోజు రీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో స్టైలిష్ ఎంటర్టైనింగ్ చిత్రంగా నిలిచిన జల్సాకి అభిమానుల్లో ఇప్పటికీ ఎనలేని క్రేజ్ ఉంది. యూత్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మరోసారి థియేటర్లలో పూనకాలు ఖాయమే అని అంచనాలు ఉన్నాయి. అదే రోజు ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ రీ రిలీజ్ హంగామాతో పాటు సోషల్ మీడియాలో మరోసారి ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. కొందరు అభిమానులు మురారి వర్సెస్ జల్సా అంటూ పోలికలు మొదలు పెట్టారు. మా హీరో సినిమా కలెక్షన్లు ఎక్కువ, మీ హీరో సినిమా రికార్డులు బ్రేక్ అవుతాయంటూ ట్విట్టర్, ఫేస్బుక్ లో పోస్టులు, కౌంటర్ పోస్టులతో వాతావరణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో క్రేజ్ ముందు ఏ సినిమా నిలవదంటూ కమెంట్లు చేస్తుంటే, మహేష్ బాబు అభిమానులు మురారి ఫ్యామిలీ క్లాస్ స్టామినా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు కూడా రీ రిలీజ్ కాబోతుండటంతో థియేటర్లలో పండగ వాతావరణం ఖాయమని చెప్పాలి. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీ రిలీజ్ పోటీలో ఎవరి సినిమా ఎంతటి హంగామా సృష్టిస్తుందో చూడాల్సిందే. అభిమానుల ఉత్సాహం మాత్రం ఈసారి న్యూ ఇయర్ ను టాలీవుడ్ స్టైల్లో సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది.